పుష్ప హడావిడి అయిపోయింది. ఇవికి ఏం సినిమాలున్నాయబ్బా అని బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే వేదిక గారి 'ఫియర్' అనే మూవీ, అలాగే సిద్ధార్థ్ గారి 'మిస్ యూ' మూవీస్ కనిపించాయి. 'ఫియర్' మూవీకి నిన్న నైట్ ఆర్కే సినీప్లెక్స్‌లో ప్రీమియర్ వేశారు, చూసొచ్చా. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా, కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నుండి ఒక 100 సబ్స్క్రైబర్స్ అయినా వస్తారనుకుంటున్నా. స్టోరీ లైన్ ఏంటంటే, సింధు అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ మిస్ అయిపోయాడు అని వెతుకుతూ ఉంటుంది. ఎవరికీ కనిపించిన ఒక మనిషి సింధుకి మాత్రమే కనిపిస్తూ తనని వెంటాడుతూ ఉంటాడు. అసలు ఎందుకు జరుగుతుంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుండిందండి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైకలాజికల్ థ్రిల్లర్స్ చాలా తక్కువ. సో డేర్ చేసి ఆ జానర్ని మన ముందుకు తీసుకురావాలి అనే జెన్యూన్ ఇంటెన్షన్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వేదిక గారి పర్ఫార్మెన్స్ డీసెంట్‌గా అనిపించింది. ఇంకా మూవీలో కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా, అన్‌ప్రెడిక్టబుల్‌గా అనిపించాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్‌లో ఎడిటింగ్ బాగుండింది. అంటే సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ చాలా సింక్‌లో ఉన్నాయి. ఎడిట్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు. సీన్‌కి ఒక సింక్ ఉంటుంది. ర్యాండమ్‌గా కాకుండా నెక్స్ట్ వచ్చే కట్ ముందు కట్‌తో బాగా సింక్ అయ్యాయి. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, సినిమాకి మేజర్ ప్రాబ్లమ్ ప్రెజెంటేషన్. కథ బాగున్నప్పటికీ కూడా ప్రెజెంట్ చేసిన విధానం అస్సలు ఎంగేజింగ్‌గా లేదండి. ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ని ప్రెజెంట్ చేద్దాం అనుకున్నప్పుడు సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్స్‌తోనే మనల్ని హుక్ చేసేయాలి. కానీ ఈ సినిమాలో అలా జరగలేదు. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ పెట్టినా కూడా అవి క్యూరియాసిటీని సరిగ్గా బిల్డ్ చేయలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ అస్సలు ఫీల్ అవ్వము. థ్రిల్ చేద్దామనే ఇంటెన్షన్‌తో లౌడ్ అండ్ ఇరిటేటింగ్ స్క్రీమింగ్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారు. అవి కొన్నిసార్లు అంటే ఓకే, కానీ సినిమా మొత్తం అలానే ఉండడంతో డిస్టర్బింగ్‌గా అనిపించింది. ఇలాంటి మూవీస్‌లో మనకి కిక్ ఇచ్చేది ఆ లాజిక్సే, కానీ వాటినైతే లైట్ తీసుకున్నారు వీళ్ళు. ఇంకా హారర్ ఎపిసోడ్స్ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. వెనక నుండి ఎవరో పరిగెత్తడం లాంటి ఓల్డ్ హారర్ ఎలిమెంట్స్‌తో చిరాకు తెప్పించారు. సినిమాలో భయపెట్టడానికి చాలా స్కోప్ ఉండింది అండ్ సీన్స్ కూడా చాలా రిపిటేటివ్‌గా అనిపించాయి. మెయిన్ క్యారెక్టర్ ఫీల్ అవుతున్న ఫియర్ మనం కొంచెం కూడా ఫీల్ అవ్వము. క్యారెక్టర్స్ అన్ని చాలా పూర్‌గా ఉంటాయి. ఇంకా సినిమాలో చెప్పిన ఒక సెన్సిటివ్ టాపిక్ బాగుండింది, కానీ ఆ టాపిక్‌ని డిస్కస్ చేయడానికి పెట్టుకున్న సెటప్ బాలేదండి. 2 సాంగ్స్‌ని కావాలని ఇరికించారు అండ్ అవి చాలా విసుగు తెప్పిస్తాయి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఎడిటింగ్ తప్పించి ఇక మిగతా అన్ని లో స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. మ్యూజిక్ అస్సలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కెమెరా యాంగిల్స్ అండ్ లైటింగ్ ఆడ్‌గా అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ కూడా నెగెటివ్‌లోనే చెప్పాల్సి వస్తుంది. వేదిక గారు కాకుండా మిగతా అందరూ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ వల్ల కొన్ని డీసెంట్ ఎపిసోడ్స్ కూడా వేస్ట్ అయిపోయాయి. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ ఇట్స్ బిలో యావరేజ్ అండి. కాన్సెప్ట్ పరంగా బాగున్నా ఎగ్జిక్యూషన్ బాగా దెబ్బేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మెంటల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.